రంపచోడవరంలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. మృతి చెందిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ గాజర్ల రవి బ్రదర్ అశోక్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు మీతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు, ఏమన్నా చెప్పడం జరిగింది? ఎందుకంటే గత 2 నెలలుగా కూడా ఆపరేషన్ కగారు జరుగుతుంది. మీకు ఇప్పటికన్నా చూపించారా రవి గారి మృతదేహాన్ని? అంటే వాస్తవంగా నిన్న మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా మేము అక్కడ తెలంగాణ పోలీసుల్ని కనుక్కునే ప్రయత్నం చేశాము. ఇది వాస్తవమా, వార్తలు నిజమా కాదా అని కనుక్కుంటే వాళ్ళు పొద్దుటపూట 11 గంటల సమయంలో కాల్ చేసినప్పుడు ఇంకా మాకు నిర్ధారణ అవ్వలేదు, నిర్ధారణ కాగానే చెప్తామని చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం అంటే 2 గంటల సమయంలో మాకు అంటే మా జిల్లా భూపాలపల్లి జిల్లా ఎస్పీ గారు మాకు సమాచారం వచ్చింది, కన్ఫర్మ్ అని సమాచారం వచ్చింది, మీరు వెళ్ళొచ్చు అని వాళ్ళు మాకు కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి ఒక వెహికల్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి కుటుంబ సభ్యులము రాత్రి 11 గంటలకి ఇక్కడికి రంపచోడవరం చేరుకోవడం జరిగింది. వస్తున్నప్పుడే 11 గంటల 15 నిమిషాలకు అట్లా ఇక్కడి రంపచోడవరం సిఐ గారు మాకు ఫోన్ చేశారు. మేము ఇక్కడ మారడమిల్లి అందుబాటులో ఉండగానే కాల్ చేసి అదే డెడ్ బాడీస్ మా దగ్గరికి వచ్చినాయి, హాస్పిటల్లో చేర్చాము, మరి అవి కన్ఫర్మ్ అయింది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశామని చెప్పారు. సార్, మేము ఆల్రెడీ రీచ్ అవుతున్నాం సార్, దగ్గరికి వచ్చామనే విషయం సార్తో చెప్పినాం. అయితే వస్తే మీరు స్టేషన్కి రండి అమ్మా అని చెప్పారు. రాగానే మేము 12 గంటల రాత్రి సార్ని వెళ్ళి స్టేషన్లో సిఐ గారిని ఎస్ఐ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, బాడీస్ రేపు మార్నింగ్ మీరు బాడీస్ చూడొచ్చు, హాస్పిటల్లోనే ఉన్నాయి, మీరు ఇక్కడే స్టే చేయండి, లోకల్గా స్టే చేయండి, మీరు స్టే చేస్తే ఎర్లీ మార్నింగ్ 8-8:30కి అట్లా మీకు ఇన్ఫామ్ చేస్తాం, మీరు వచ్చేసి హాస్పిటల్ దగ్గర చూడొచ్చు అని చెప్పారు. సో ఇప్పటివరకు మేము ఎదురు చూస్తున్నాము. ఇంతవరకు ఇంకా మాకు అంటే ఇప్పుడు ఉదయం 10 గంటలు అయిపోతుంది, సుమారుగా 10-10:30 అయిపోతుంది. అయినా ఇప్పటికీ ఇంకా మీరు వెళ్ళి చూడలేదా కనీసం ఏంటి, ఏ పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని? లేదు, ఇప్పుడు మేము ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలని మేము సార్ వాళ్ళకి కూడా కాల్ చేసి అడుగుతున్నాము. మేము ఉన్న దగ్గర ఇప్పుడు వాళ్ళు మీరు ఆగండి, ఇంకొక 1 అవర్ ఆగండి, డాక్టర్స్ వచ్చేది ఉంది, సార్ వచ్చేది ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సో కనీసం ఫొటోస్ రిలీజ్ చేయలేదు సార్ ఇప్పటి వరకు, డెడ్ బాడీస్ ఫొటోస్ రిలీజ్ కాలేదు. రెండోది మేమైనా కనీసం చూసి మావా కాదా అని ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఇవ్వండి, తద్వారా కుటుంబాలకు అర్థమవుతుంది కదా విషయము. మీరైనా ఫొటోస్ రిలీజ్ చేస్తేనైనా మేము కనీసం ఐడెంటిఫై చేసుకుంటామని సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ అడిగాము. సరే, మీరు చూసిన తర్వాతనే ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఒక 1 అవర్ ఆగండి అని వాళ్ళు చెప్తున్నారు, ఆపుతున్నారు. ఇప్పటికైతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళకుండా ఆపితే ఇక్కడ ఒక రెసిడెన్సీ దగ్గర ప్రస్తుతం. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఎన్కౌంటర్ మీద? అంటే ఇది కూంబింగ్ జరుగుతుండగా ఎదురు కాల్పులు అని చెప్తున్నారు, మీకేమైనా అనుమానాలు ఏమన్నా, లేకపోతే అట్లా ఏమన్నా మీరు ఏమన్నా చెప్తున్నారు? అంటే ఇప్పుడు మేము ఒక్కసారి డెడ్ బాడీ చూడగలిగితేనే ఏదైనా మేము అంచనాకు రాగలుగుతామండి. ఎందుకంటే వాస్తవంగా ఏం జరిగింది అనేది ఇప్పటివరకు కూడా మాకైతే అంత చిక్కలేదు. జరిగిన సంఘటన గురించి మేము ముందస్తుగా ఏం చెప్పడం కంటే కనీసం డెడ్ బాడీస్ చూడగలిగితే అసలు వాళ్ళేనా కాదా కూడా ఇప్పటికి ఇంకా మేము నిర్ధారించుకోలేకపోతున్నాము. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అయితే వాళ్ళే అని చెప్తున్నారు, కానీ మేము వాళ్ళు ఫొటోస్ రిలీజ్ చేయకపోవడము, తర్వాత మమ్మల్ని కనీసం డెడ్ బాడీస్ చూసుకునే అవకాశం ఇవ్వకపోవడం మూలంగా మేము ఇప్పుడు అది వాళ్ళ కాదా అనేది కూడా ఇంకా మేము పూర్తిగా నిర్ధారించుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఒకవేళ బాడీస్ చూడగలిగితే ఏం జరిగింది అనేది మేము కూడా కొంత అంచనాకు రాగలుగుతామని అనిపిస్తుంది. అంటే మీరు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు గాజర్ల రవి గారితో, ఎప్పుడు కాంటాక్ట్లోకి రావడం జరిగింది? అంటే 2004 చర్చల్లో ఆయన చర్చలో పాల్గొన్న నలుగురిలో ఈయన కూడా ముఖ్య సభ్యుడు, అప్పుడు జనరల్గా చూసుంటారు. ఆ తర్వాత మీరు కలవటం ఏమైనా జరిగిందా? అంటే వాస్తవంగా నేను 2015 వరకు నేను కూడా మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేశాను. ఆ సందర్భంగా నేను 2013-14 వరకు ఉద్యమంలోనే ఆయనని కలవడం జరిగింది. ఆ తర్వాత నేను బయటకు వచ్చి సరెండర్ అయ్యి ఇంటి దగ్గర ఉంటున్నాను. ఇంకా అప్పటి నుంచి నేను బయటకు వచ్చినప్పటి నుంచి ఆయనతో నాకు కానీ మా కుటుంబానికి కూడా ఎలాంటి సంబంధాలు లేవు. మా కుటుంబం కూడా 2004 చర్చల సందర్భంగా హైదరాబాద్కి వెళ్ళి మా కుటుంబము, మా కొంతమంది బంధువులు, ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి వచ్చిన సందర్భం తప్ప ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సంబంధం లేదు మాకు. అంటే మీరు దళంలో ఆల్రెడీ పనిచేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ కొంత దళంలోకి తీసుకెళ్ళడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా జరుగుతున్నది ప్రచారం, లేకపోతే ఇక్కడ షెల్టర్ జోనా, లేకపోతే పోలీసులు చెప్తున్నట్లుగా కథనాలు వస్తున్నట్లుగా ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా గాజర్ల రవి ఇక్కడికి వచ్చారనుకుంటున్నారా? ఇక్కడ ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారనుకుంటున్నారు మీరు ఇంత క్లిష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో? అంటే అది ఇంకా మేము ఇప్పుడు నిర్ధారించుకోలేమండి. ఎందుకంటే ఆయనే పనిచేస్తున్నటువంటి ఉద్యమ ప్రాంతం ఇదే.
ఏఓబి అనేటువంటి రాష్ట్ర బాధ్యుడిగా ఆయన ఉన్నారు. కాబట్టి అందులో భాగంగా ఈ ఈ ప్రాంతంలో ఆర్గనైజేషన్లో భాగంగా తను ఉన్నారా, లేకంటే అంటే ముగ్గురే ఎలా చనిపోయారు, అది కూడా నాయకత్వ కామ్రేడ్స్ మాత్రమే చనిపోవడం ఎలా జరిగింది అనేటువంటి అనేక సందేహాలు, మనసులు తొలుస్తున్నటువంటి సందేహాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు కనీసం మనం అసలు వాళ్ళ కాదని నిర్ధారించుకొని డెడ్ బాడీస్ చూసిన తర్వాత ఏదైనా మాట్లాడవచ్చు అన్నది అనుకుంటున్నాము. ఎందుకంటే వరుసగా కేంద్ర నాయకత్వము, ప్రధాన నాయకత్వం చనిపోవడం మీద చాలా రకాలుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కనీసం మేమైతే ఇప్పుడు ప్రాథమికంగా ఇక్కడ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది, లేదా ఇక్కడ పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మాకు డెడ్ బాడీస్ని చూడడానికి అవకాశం ఇవ్వండి. రెండవది, ఒకవేళ మా వాళ్ళే అయితే మీరు పోస్ట్ మార్టం ప్రాసెసింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని కొంచెం త్వరగా పూర్తి చేయగలిగితే మేము, మా కుటుంబాలు, అక్కడ మా సన్నిహితులు, బంధువులు చాలామంది చాలా రోదనలో మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం వాళ్ళకి మేము ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు దగ్గర 11-12 గంటల సమయం పూర్తయింది. ఈ సమయంలో కూడా మేము ఇక్కడ చేరి కూడా కనీసం డెడ్ బాడీస్ మనయే అని కూడా మేము మా కుటుంబాలకు చెప్పలేకపోతున్నటువంటి ఒక దయనీయ స్థితిని మేము ఫేస్ చేస్తున్నాం. వాళ్ళు పదే ఫోన్లు చేసి ఆందోళన పడుతున్నారు. అసలు ఎందుకంటే గతంలో చాలాసార్లు ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగిన ప్రతిసారి వాళ్ళే చనిపోయారని ప్రచారం జరగడము, తీరా వచ్చినప్పుడు ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళ బాడీస్ లేకపోవడం అనే ప్రాసెస్ కొనసాగింది. కాబట్టి అండ్ మేము ఒకటే అడుగుతున్నాం ఏంటంటే ఇంత దాగుడు మూతలు ఎందుకు? ఒకవేళ నిజంగా వాళ్ళు చంపేసి అయిపోయింది, ఇంకా వాళ్ళే నిర్ధారించి ప్రకటిస్తున్నారు కదా వాళ్ళే అని, ఫొటోస్ కూడా ప్రకటించండి. మీరు చనిపోయిన వెంటనే ఇట్లాగూ ఫొటోస్ తీసి ఉంటారు కదా. ఈ రోజుల్లో ఫొటోస్ తీయడం అనేది అంటే మీడియా వాళ్ళతో సంబంధం లేకుండా పోలీసు వాళ్ళే ఫొటోస్ తీసి పంపడం అనేది చాలా సులువుగా జరుగుతున్న సందర్భమే. కాబట్టి ఒక దగ్గర ఏమో ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల్లోనే ఇప్పుడు నంబాల కేశవరావు లాంటి వాళ్ళ విషయంలో గంటల్లోనే ప్రకటించారు. దానికి అమిత్ షా గారు, మోడీ గారు కూడా వెంటనే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇదంతా జరుగుతున్నది. ఇంకొక దగ్గరికి వచ్చేసరికి ఏమో వాళ్ళే అని పోలీస్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా వాళ్ళే నిర్ధారిస్తూ మాకు చెప్తున్నారు. కానీ ఫొటోస్ రిలీజ్ చేయడం లేదు, కనీసం డెడ్ బాడీస్ చూడనివ్వడం లేదు. ఇదెందుకు అనేది మేము అడుగుతున్నాము. కనీసం మమ్మల్ని డెడ్ బాడీస్ చూడడానికి అవకాశం ఇవ్వాలి కుటుంబాలకి. తర్వాత మా కుటుంబాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా అక్కడ వందల మంది కుటుంబాలు, స్నేహితులు, బంధువులు అనేక మంది ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ డెడ్ బాడీస్ మాయ అనేది నిర్ధారించలేనటువంటి ఒక దయనీయ స్థితి మాకు ఉంది. కాబట్టి దయచేసి అవకాశం ఇవ్వాలనేది మేము ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్కౌంటర్లో చనిపోయిన అరుణ సోదరి ఉన్నారు, చెల్లె ఝాన్సీ. అమ్మ, ఏంటి మీకు ఎప్పుడు కాంటాక్ట్లోకి వచ్చారు? ఎప్పుడు ఈ విషయం తెలిసింది ఎన్కౌంటర్ ఇట్లా జరిగింది, చనిపోయారని? మాకైతే నిన్న ఉదయమే పేపర్లో, న్యూస్లో అది చూసి మాకు తెలిసింది తను అరుణ ఉంది అని చెప్పేసి. కానీ మాకు అఫీషియల్గా అయితే రాత్రి వరకు కూడా ఏమీ ఫోన్లు చేయలేదు, ఎవరు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేమే కొంత తెలిసిన వాళ్ళతోని, సిఐ గారితో వాళ్ళతో మాట్లాడితే మేము ఇంకా వాళ్ళని ఇంకా బాడీస్ తీసుకురాలేదు, తీసుకొచ్చిన తర్వాత మేము ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పడం అయింది. కానీ మేము ఏంటంటే మాకు ఉండే ఆందోళనతోటి, మాకు ఉండే మానసిక క్షోభతోటి మేము వాళ్ళని చూడాలనే దాంతో నిన్న సాయంత్రమే బయలుదేరి తెల్లవారుసరికి మేము ఇక్కడికి చేరుకున్నాము. కానీ ఇంతవరకు కూడా మాకైతే వాళ్ళని చూపించలేదు. చివరిసరికి ఎప్పుడు కాంటాక్ట్లోకి వచ్చారు మీకు అరుణ? ఎప్పుడు మాట్లాడడం జరిగింది? మాకు 25 ఏళ్ళు అవుతుందండి మా అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయి. ఇంతవరకు కూడా మేము ఆమెను కలిసిన దాఖలాలు లేవు. అసలు ఏం పోలీసులు వస్తూ ఉండేవారా మీ ఇంటికి? పోలీసులు కంటిన్యూగా వచ్చి ఆరాధీయటం, నిఘా ఉండేది? ఉంటుందండి. తను ఇలా ఇక్కడ పనిచేస్తుంది కదా, మీకు ఏమైనా సమాచారం ఉందా, మీతో ఏమైనా మాట్లాడుతున్నారా అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. ఇప్పటికి మీరు చూడలేదు ఇప్పుడు ఆవిడ అరుణానా కాదన్న విషయం ఇంకా మీరు నిర్ధారించుకోలేదు? లేదు, మాకైతే ఇంకా మా అక్కనైతే చూపించలేదు. మేము అందుకనే కొంచెం ఇప్పుడు నిన్న తెల్లవారే మాకు న్యూస్ వచ్చిందని అంటే ఎప్పుడు జరిగి ఉంటుంది, ఇంతవరకు చూపించలేదంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉండుంటారు. ఇంకా డిలే చేస్తున్నారు. ఇప్పటికైనా తొందరగా పోస్ట్ మార్టం చేసి మాకు అప్పగిస్తే మేము మా మనుషుల్ని చూసుకోగలుగుతామని మా. అవును, అసలు నిజానికి ఒకప్పుడు అంటే ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో ఫొటోస్ తీసి ఇది పలానా ఏరియాలో జరిగింది, పలానా ప్లేస్లో జరిగింది, ఇలా ఉంది పరిస్థితి అనే కనీసం వాళ్ళని చూపించేవాళ్ళు. ఇప్పుడు అది కూడా చూపించలేదు. మాకు కనీసం వాళ్ళ కాదా అని ఇంట్లో అమ్మ అందరూ, బంధువులందరూ ఏడుస్తున్నారు. ఏంటి మాకు ఆందోళనగా ఉంది, అసలు నిజమా కాదా ఇంతవరకు కూడా. ఈ మానసిక క్షోభ నుంచి వాళ్ళు మాకు ఎప్పుడు మరి విముక్తిస్తారో మాకు అర్థం కావట్లేదు. అవునండి, విశాఖ.
అయితే మొత్తం మీద మనం చూస్తే కనుక ఇక్కడ కామ్రేడ్ గాజర్ల రవి అట్లాగే అరుణ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. అంజు కుటుంబ సభ్యులు ఇంకా వారు వచ్చారా లేదా, వారికి విషయం తెలిసిందా, లేకపోతే వారు ఇక్కడ ఉన్నారా లేదా అని కూడా తెలియదు. ఏం చెప్తారు ఇప్పుడు ఇదంతా కౌంటర్? నా పేరు లక్ష్మణరావు సార్, నేను టీచర్నండి. నిన్న ఉదయం నేను టీచర్లో క్లాస్ రూమ్లో ఉండగా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. మీరు టీవీ చూస్తున్నారా అని అడిగారండి. నేను క్లాస్ రూమ్లో ఉన్నానండి. మీరు ఇమ్మీడియట్లీ ఇంటికి రండి, మీరు టీవీ చూడండి, టీవీ 9 చూడండి అని చెప్పి కబర్ వచ్చిందండి. వెంటనే నేను పర్మిషన్ తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి వచ్చానండి. స్క్రోలింగ్లో స్పష్టంగా కనబడుతోందండి ఈ గాజర్ల రవి చచ్చిపోయాడు, అరుణ చచ్చిపోయింది, నా కూతురు ఫోటో కూడా చూపిస్తుంది. ఇది నేను మాత్రమే కాదండి, మా విలేజ్ చుట్టుపక్కల మా బంధువర్గం అందరూ చూశారండి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి వందలాది మంది చేయిపోయారండి. ఏమైంది, నిజమేనా, అలా జరిగిందా, ఏమిటి, అరుణిక ఉందా అని అడిగారండి. నాకే అసలు ఏం తెలుసండి, నేను చెప్పడానికి ఏమీ తెలియదు. సరే మేము అప్పుడు నేను మధ్యాహ్నం చేసి ఇక్కడ సిఐ గారికి కాల్ చేశానండి. నేను రంపచోడవరం సిఐ గారికి కాల్ చేసి, సార్ ఇట్లా టీవీలో స్క్రోల్లో చూస్తున్నాను సార్, అట్లాగే మీడియాలో వస్తుంది, న్యూస్ పేపర్లో వచ్చింది, ఆ అరుణ నా కూతురు సార్, ఏంటి పరిస్థితి సార్, మీరు ఏమైనా చూసారా సార్, బాడీ గురించి మీకు ఏం తెలుస్తా, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారండి అని అడిగానమాట. ఆ పేపర్లో వాళ్ళు అట్లా రాస్తుంటారండి, అది కరెక్ట్ కావచ్చు, ఇంకా మేము ఐడెంటిఫికేషన్ చేయలేదు, బాడీలు తీసుకురాలేదు, తీసుకొచ్చాక మేము చెప్తామండి అని అన్నారు. సాయంత్రం 6:30 చేసి సారే నాకు కాల్ చేసి అయ్యా 3 బాడీలు తీసుకొచ్చేసాము, ఎవరు సరెండర్ అయిపోయిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, పాత వాళ్ళు మాజీలు ఉంటారు, వాళ్ళ చేత ఐడెంటిఫికేషన్ చేస్తున్నామండి. అయితే సార్ మేము వెంటనే బయలుదేరిపోయి వచ్చేస్తున్నాం సార్ అని చెప్పి ఇంటికాడ చెప్పి బంధువులకి చెప్పి మేము బాడీ తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి అప్పటికప్పుడు వెహికల్ మాట్లాడుకొని బయలుదేరిపోయి తెల్లవారు 4:30-5 గంటలకు ఇక్కడికి వచ్చేస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చేస్తే అప్పటికి ఎవరు ఉంటారు కంటే మాకు ఎవరు దొరకలేదు, ఎవరు కనపడలేదు మాకు. అలా వెయిట్ చేసి అంబేద్కర్ సెంటర్లో కూర్చొని ఇప్పుడు దాకా ఉండి మేము మార్చురి దగ్గరికి వెళ్ళిపోయాం. అధికారులు వస్తారు, మార్చురి చేసేస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు, మాకు ఇస్తారని ఆశతో వెళ్ళాము. అప్పుడేమో గ్రేహౌండ్ స్కోర్ వాళ్ళు ఇద్దరు వచ్చారండి. వచ్చేసి మిమ్మల్ని సిఐ గారు స్టేషన్కి రమ్మంటున్నారు అని చెప్పారండి. ఓహో ఎందుకురా, ఇక్కడికి వస్తా అధికారులు ఇక్కడికి వస్తారు కదా, శవాలు ఇక్కడికి ఉన్నాయి కదా, ఆ శవాలు వస్తుంటే ఇక్కడికి రావాలి కదా, సరే అధికారులు కదా, అధికారం వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి మేమేమో తిన్నగా ఇక్కడ సిఐ ఆఫీస్కి వచ్చామండి. సిఐ ఆఫీస్కి వచ్చిన తర్వాత సిఐ గారు లేరండి. జస్ట్ ఇప్పుడు రాత్రంతా అలసిపోయారు, ఆయన ఇప్పుడే వెళ్ళారు, మీరు కూర్చోండి అన్నారండి. నేను కూర్చున్నాను సార్. కూర్చున్న తర్వాత మళ్ళీ ఏమన్నారంటే రైటర్ గారు వచ్చారండి. వాళ్ళు టిఫిన్ పొట్టలు గట్లా తీసుకొచ్చి మీరు తీసుకోండి, టిఫిన్ చేయండి, ఫ్రెష్ అవ్వండి, ఏం గాబరా పడక్కర్లేదు, మేము హెల్ప్ చేస్తాము. లేదు సార్ అది ఇంత బాధ ఎందుకు వస్తుంది సార్, చూపించలేదు సార్. అప్పుడు ఆయన ఏమన్నారు, సిఐ గారు అన్నమాట ప్రకారం ఏమర్థం చేసుకోవాలి, నేను మేమే ఐడెంటిఫై చేయలేదు, సరెండర్స్ను లొంగిపోయిన వాళ్ళ చేత ఐడెంటిఫై చేయిస్తాను అన్నారు. మరి పత్రికల్లో మీడియాలో ఎలా వచ్చింది సార్ అని అడిగాను. అది కాకుండా నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, అధికారులు మానవులుగా ప్రయత్నించాలి, పోలీసు వారు కూడా, ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి, ప్రాణం వాళ్ళకి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పెద్ద నాయకులు చనిపోయినప్పుడు శవాన్ని తీసుకొచ్చిన తర్వాత పోలీసు వారు ఏం చేయాలి, నీ మెడలో చైన్ దొరికింది, నీ జేబులో పర్సు దొరికింది, నీ జేబులో సెల్ల దొరికింది, నీ జేబులో చీటీలు దొరికాయి, ఉత్తరాలు దొరికాయి, డైరీలు దొరికాయి అంటున్నారు కదా. డబ్బు దొరికినప్పుడు కానీ ఏమన్నా ఎక్కడన్నా వచ్చిందా సార్, రావడం లేదు. దయచేసి పోలీసు అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒకటి గైడ్లైన్స్ ఇచ్చింది ఎలా చేయాలి, భారత రాజ్యాంగ చట్టం ఒకటి చెప్పింది పోలీసు అధికారాలు ఏంటి, విధులు ఏమిటని. మరి వాటిని పాటించకుండా వాటిని వాయిలేట్ చేసుకొని ప్రజల మీద జులుం చేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఏమన్నారు, అక్కడ అశోక్ వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ ఇచ్చారు రూము, మాకు ఇక్కడ ఇచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు మేము కలిసి మాట్లాడుకోకూడదా, మేము బాధితులం కదా, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, నా అమ్మాయి చచ్చిపోయింది, మేము మాట్లాడుకుని ఏమన్నారు, సిఐ గారు ఏం చెప్పారు, ఏం చేద్దాం మనం అనుకోవాలి కదా. అనుకోకుండా ఎందుకు మమ్మల్ని సెపరేట్ చేస్తున్నారని అనుమానం వచ్చిందండి. అనుమానం వచ్చి మేము ఏం నిర్ణయించుకున్నామంటే, ఇప్పుడు ఇమ్మీడియట్లీ మార్చురి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఇవ్వనివ్వండి, ఎలాగ ఇవ్వనివ్వండి, అక్కడే ఉంటామండి. మేము చేస్తాము, వెళ్ళమండి ఇక్కడి నుంచి. అయితే మొత్తమే చూస్తే వారి బాధ మీకు అర్థమై ఉంటుంది. అర్ధరాత్రి వచ్చారు, ఇప్పటి వరకు కూడా కనీసం ఆ మృతదేహాలను వారు ఐడెంటిఫై, ఎందుకంటే పత్రికల్లో రావడం వేరు, ఛానల్స్లో రావడం వేరు, పేర్లు చెప్పడం వేరు, కుటుంబ సభ్యులు వారిని గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి, కానీ ఆ ప్రాసెస్ ఇంకా జరగలేదు. పోలీసులు కొంత సమాచారం ఇచ్చినా కూడా ఈ ముందు ఆ మార్చురి దగ్గరికి పంపిస్తే మృతదేహాలను చూసిన తర్వాత కొంత స్వావలంబన ఉంటుంది, వారి బంధువులకి చెప్పుకునే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ చెప్తున్నారు.
అయితే గాజర్ల అశోక్, గాజర్ల రవి వాళ్ళ సోదరుడు మాత్రం ఇప్పటికీ చెప్తున్నారు కొన్ని సందేహాలు అయితే ఎన్కౌంటర్ మీద ఉన్నాయి, వాటన్నిటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితి ఉంది. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ, రంపచోడవరం.